28వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనము. నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. సహోదరి సహోదరులారా, మన జీవితాలలో మేలులను జరిగించి మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడు మన ప్రభువు. కొన్ని శ్రమలు ఇబ్బందులు కలగవచ్చు, కానీ ఎప్పుడు మన ప్రభువు మన చేయి విడిచిపెట్టడు. మన ప్రతి శ్రమలోనూ ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన పరలోకపు తండ్రి ప్రభువు. మనము ఆయన బిడ్డలము. మనము అన్ని విషయాలలోనూ అభివృద్ధి చెందాలి అని, దీవింపబడాలి అని ప్రభువు ఆశపడుతూ ఉంటాడు. మనుషులముగా మనకు లోకానికి సంబంధించి కొన్ని కోరికలు ఉండవచ్చు. ఇంత సంపాదించాలి, దీనిని కొనాలి, లేదా దీనిని నేను పొందుకోవాలి అని ఎన్నో ఆశలు మనకు ఉండవచ్చు. మనం కావాలనుకున్న ప్రతిదీ మనం పొందలేకపోవచ్చు, కానీ మనకు ఏది అవసరమో తగిన సమయంలో ప్రభువు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు మన ప్రభువు. మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రభు మన అవసరతలను తీర్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అనుకోని విధంగా ప్రభు మనకు ఎన్నోసార్లు సహాయం చేసి ఉంటాడు. మనమే మర్చిపోతూ ఉంటాము. కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంటుంది కదా: సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. సింహాన్ని అడవికి రాజు అంటారు. అటువంటి సింహపు పిల్లలకే లేమి కలిగి ఆకలిగా ఉండవచ్చు, కానీ యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటే ఏది తక్కువ కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజు మనకున్న శ్రమను, ఇబ్బందిని బట్టి మనము బాధపడకూడదు, కృంగిపోకూడదు, కానీ మనం నమ్మకంగా జీవిస్తే చాలు. ప్రభువే మన జీవితాలలో ఎన్నో మేలులను జరిగించి సమృద్ధిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు అనుకోని విధంగా మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకున్నావు తండ్రి. ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు అద్భుతముగా మార్గములను తెరిచి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చావు ప్రభువా. ఈ రోజు మాకు కలుగుతున్న శ్రమలను, ఇబ్బందులను బట్టి మేము కృంగిపోయే వారముగా కాకుండా మీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి మీలో బలంగా స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు ప్రభువా. వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ సన్నిధిలో మా అవసరతల నిమిత్తము విశ్వాసంతో ప్రార్థించే వారముగా మేము ఉండాలి తండ్రి. ప్రతిదీ మేము మీ నుండి పొందుకోవాలి ప్రభువా. ప్రతి విషయంలోనూ మీకు నమ్మకంగా జీవిస్తూ మీ చేత సమృద్ధిగా ఆశీర్వదింపబడుతూ మీరు మాకు చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.